హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి 9 to 10 years గర్ల్కి అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి. ఇక ఈ వీడియోలోకి అయితే వెళ్దాము. ఫస్ట్గా అయితే క్లాత్ని అయితే తీసుకున్నానండి. క్లాత్ని అయితే ఇక్కడ 2.5 మీటర్ అయితే పాలిస్టర్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. సో క్లాత్ని 4 ఫోల్డింగ్ అయితే చేసిన తర్వాత చెస్ట్ లూజ్ అలాగే పొడవు అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట. ఫోల్డ్ చేసిన దానికి ఇలా చూసిన తర్వాత కరెక్ట్గా అనిపించినప్పుడు నేను ఇక్కడ వచ్చేసి మొత్తం ఫ్రాక్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ అండి. 40 ఇంచెస్లో 10 ఇంచెస్ అయితే బాడీకి తీసుకుంటున్నాను, మిగిలినది అయితే కింది పార్ట్ అయితే తీసుకుంటున్నాను అనమాట, 30 ఇంచెస్. ఇక ఇక్కడ వచ్చేసి 40 ఇంచెస్ 10 ఇంచెస్ అయితే బాడీ లెంత్ అయితే పొడవు అయితే పెట్టేశానండి. పొడవు అయితే పెట్టేసుకొని అలాగే ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ కూడా ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నానండి. లేకపోతే ఏమవుతుందంటే మనకి క్రాస్గా వస్తే ఫిట్టింగ్ అనేది సరిగ్గా కుదరదు కదా. సో అందుకోసం అని చెప్పేసి కరెక్ట్గా ఉందా లేదా అనేది మార్కింగ్ అనేది మరొకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా కూడా మళ్ళీ కొంచెం క్రాస్ అనేది వచ్చింది. సో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు అనమాట. 7 ఇంచులను అయితే 7 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకున్నాను. అలాగే 2 ఇంచెస్ అనేది ఖర్చు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి నెక్ విత్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. 5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకున్నానండి. నెక్ దగ్గర 2 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకొని నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత రెండింటిని కలిపితే ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఈ స్క్వేర్ బాక్స్ డ్రా చేసుకున్న దగ్గర హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకొని కింద కూడా కరెక్ట్గా ఉందా లేదనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నానండి. 2 ఇంచెస్ కింద కూడా మనము పైన షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, కింద కూడా సేమ్ 2 ఇంచెస్ అనేది మార్జిన్ చేసేసుకొని ఇలా స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. స్క్వేర్ బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ తోటి మార్జిన్ చేసుకొని డ్రా చేసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఆర్మ్ రౌండ్ కోసం అయితే ఇక్కడ 5 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. 5 ఇంచెస్ అయితే వరకు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని అలాగే అక్కడ నుండి కూడా చెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు కదండి. సో 7 ఇంచుల దగ్గరికి కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకుని ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్నాను కదండి స్క్వేర్, మనం నెక్ దగ్గర నుండి కొలుచుకున్న ఇక్కడ వరకు అయితే ఆ లైన్ డ్రా చేసిన వరకు అయితే 5 ఇంచెస్ ఉందా లేదనేది ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్గా 5 ఇంచెస్ అయితే ఉంది. లేకపోతే కరెక్ట్గా మనము పైన షోల్డర్ నెక్ ఎంతైతే తీసుకున్నామో కరెక్ట్గా అలా చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది కంపల్సరీ అండి. ఈ మార్కింగ్ అనేది చేసుకోకపోతే మనకి చంక దగ్గర ముడతలు అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట. సో షోల్డర్ నెక్ విత్ షోల్డర్ 5 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా. సో బాడీ పార్ట్ దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా కరెక్ట్గా 5 ఇంచులు వచ్చే వరకు కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్క్వేర్ బాక్స్ దగ్గర ఒక 1 ఇంచ్ అయితే మార్జిన్ చేసుకున్నానండి. ఆ 1 ఇంచ్ని షేప్ ఆర్మ్ రౌండ్ తిరగడం కోసం అయితే ఒక 1 ఇంచ్ అయితే మార్జిన్ చేసుకొని రౌండ్గా షేప్ అయితే డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ కూడా 2 ఈక్వల్గా ఉంటే పిల్లలకి అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు కదండి. సో అందుకోసం అని చెప్పేసి బ్యాక్ నెక్ ఒక 1 ఇంచ్ అయితే పైకి అయితే డ్రా చేశానండి. డ్రా చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా మనము ఏ విధంగా అయితే డ్రా చేసామో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకునే దాని మీద కట్ చేసుకోవాలండి. అటు ఇటు కొంచెమైనా కూడా కొంచెం అనేది డిఫరెన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ముందుగా నేను కింది నుంచి చంక వరకు కట్ చేసిన తర్వాత నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను.
ఫస్ట్ బ్యాక్ నెక్ అయితే పైకి అయితే ఉంది కదా, సో బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ కూడా మొత్తం కూడా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత పీస్ అయితే పక్కకైతే తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ని కూడా కట్ చేశానండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రెండు కూడా నేను రౌండ్ నెక్ అయితే పెట్టేశాను అనమాట. సో ఆ రౌండ్ నెక్ని అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా రౌండ్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక తర్వాత క్లాత్ని అయితే పక్కకైతే బాడీ పార్ట్ అయితే అయిపోయింది. సో ఇక కింద వచ్చేసి ఈ స్ట్రైట్ మన అంబ్రిల్లా కట్ అయితే పెట్టాలనుకుంటున్నాం కదండి. సో అందుకోసం అని చెప్పేసి ఉన్న క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసి పక్కకైతే పెట్టుకుంటున్నాను. పెట్టేసి క్లాత్ని అయితే లైనింగ్ క్లాత్ని అయితే ఏం కట్ చేయట్లేదండి. ఇక్కడ అంబ్రిల్లా ఫ్రాక్కి నాకు లైనింగ్ అనేది మ్యాక్సిమం 3 మీటర్స్ అనేది పడుతుంది. కాకపోతే కస్టమర్ అనేది 2-2.5 మీటర్ అలా ఇచ్చారనమాట. సో క్లాత్ అయితే సరిపోదు అని చెప్పేసి లైనింగ్ని కట్ చేయకుండా ముందుగా మెయిన్ పీస్ అయితే కట్ చేస్తున్నాను. మెయిన్ పీస్ని వచ్చేసి ఇక్కడ క్లాత్ అయితే తీసేసుకొని 4 ఫోల్డింగ్ వచ్చేసి సమోసా ఫోల్డింగ్ అని అంటారండి ఈ ఫోల్డింగ్. సో ఈ ఫోల్డింగ్ అనేది చేసేసి బాడీ పార్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ బాడీ పార్ట్ని అయితే తీసేసుకొని ఇక్కడ మనకి వీడియోలో చూపించిన విధంగా 4 ఫోల్డింగ్స్ వచ్చే దగ్గర నెక్ పార్ట్ అనేది పెట్టేసుకొని ఓపెన్ సైడ్ ఓపెన్ వచ్చే విధంగా అయితే క్లాత్ని అయితే పెట్టేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది మార్జిన్ చేశాను. అలాగే మార్జిన్ చేసిన తర్వాత కొంచెం క్రాస్గా చేసి ఇక్కడ ఈ కార్నర్లో 1 ఇంచ్ వచ్చే విధంగా పైకి వచ్చే విధంగా డ్రా చేసుకున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాడీ జాయిన్ చేసేటప్పుడు లోతుగా రాకోకుండా స్ట్రైట్గా వస్తుందన్నమాట పీస్. సో ఇక ఇక్కడ వచ్చేసి బాడీ లెంత్ వచ్చేసి 30 ఇంచ్ మొత్తం 40 లెన్స్లో మన బాడీ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అయితే తీసాం కదండి. ఇక ఇక్కడ వచ్చేసి గేర్ కోసం దగ్గర వచ్చేసి 30 ఇంచెస్ అయితే మార్జిన్ అనేది చేస్తున్నాను. 13 ఇంచెస్ ప్లస్ అలాగే కింద అయితే మనం అంబ్రిల్లా ఫోల్డింగ్ అనేది చేస్తాం కదా, ఫోల్డింగ్ చేయడానికి అందుకోసం అని చెప్పేసి మొత్తం కూడా 31 ఇంచెస్ దగ్గర అయితే ఫోల్డింగ్ అయితే చేస్తున్నానండి. మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఫోల్డింగ్ కాదు సారీ, మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా మనకి మిడిల్లో పెట్టేసి అలాగే కార్నర్కి వచ్చేసి కార్నర్లో కూడా మనము 31 ఇంచెస్ వరకు వచ్చే విధంగా అయితే మార్జిన్ అనేది చేసుకున్నాము. ఇక్కడ నాకు కొంచెం అతుకు అనేది పడుతుంది. అతుకు పడుతుంది స్టిచ్చింగ్లో పోతుంది అని అయితే అనుకోకూడదండి. కొంచెమైనా సరే మనకి ఎంత క్లాత్ ఇచ్చినా కూడా అంబ్రిల్లా కటింగ్ అనేది కంపల్సరీ అతుకులు అనేవి పడతాయి. సో ఈ 31 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా కూడా మార్జిన్ అని చేసుకొని అక్కడే రౌండ్గా చిన్న డాట్స్ అయితే ఇచ్చేస్తున్నానండి. ఇక డాట్స్ని ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రీచెకింగ్ అనేది చేసుకుంటున్నాను. నాకు అదొక అలవాటు అండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం అలవాటు. అలాగే ఇది చాలా మంచి అలవాటు అండి. టైలర్కి ముఖ్యంగా ఉండవలసిన లక్షణం అనమాట. 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం వల్ల మనము ఎటువంటి తప్పు అయితే చేయకోకుండా అలాగే చాలా బాగా కటింగ్ అనేది కుదురుతుంది. ఇక చెక్ చేసుకున్న తర్వాత మార్జిన్ అనేది చేసేసుకొని మనం ఏ విధంగా అయితే మార్జిన్ అనేది చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ అనమాట అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అనేది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి. అంటిల్ బాయ్ బాయ్.